అమెరికా గగనతలంలో ఓ విమానానికి అత్యవసర పరిస్థితి ఏర్పడింది. అలాస్కా ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ విమానం టేకాఫ్ అయిన కాసేపటికే డోర్ ఓడిపోయింది. ఈ పరిణామంతో అందులోని ప్రయాణికులు భయాందోళనకు గురికాగా సిబ్బంది ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. 16,000 అడుగుల ఎత్తులో జరిగిన ఈ ప్రమాదంతో తమ వద్ద ఉన్న బోయింగ్ విమానాలన్నింటినీ అలాస్కా ఎయిర్లైన్స్ నిలిపివేసింది. అమెరికాలో విమానం టేకాఫ్ అయిన వెంటనే డోర్ ఊడిపోయిన ఘటన కలకలం సృష్టించింది. అలాస్కా ఎయిర్లైన్స్ కు చెందిన బోయింగ్ 7379 విమానం అమెరికాలోని పోర్ట్లాండ్ నుంచి ఒంటారియోకు బయలుదేరిన సమయంలో ఒక్కసారిగా డోర్ ఊడిపోయింది. 16,000 అడుగుల ఎత్తులో ఈ ప్రమాదం జరిగింది. ఫలితంగా విమానాన్ని వెనక్కి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేసినట్లు సిబ్బంది తెలిపారు. ఆ సమయంలో విమానంలో 171 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది ఉన్నారు. ఊడిన డోర్ పక్కనే ప్రయాణికుల సీట్లుండగా కొందరి ఫోన్లు బయటకు ఎగిరిపడ్డాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. విమాన డోర్ ఊడిపోయిన ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని అలాస్కా ఎయిర్లైన్స్ ఎక్స్ లో పోస్ట్ పెట్టింది. దీనిపై యుఎస్ నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు కూడా దర్యాప్తు చేపట్టింది. మరోవైపు డోర్ ఊడిపోయిన ఘటనతో అలాస్కా ఎయిర్లైన్స్ తమ వద్ద ఉన్న 65 బోయింగ్ 7379 విమాన సర్వీసులను నిలిపివేసింది. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడం కోసమే ఈ నిర్ణయం తీసుకుంది.